రామాయంపేట పోలీస్ స్టేషన్ కు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్ఐ ఎస్పీకి వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ లో ఉన్న తీవ్రమైన నేరాలను, సిడి ఫైల్స్, స్థిరాస్తి చోరీలు, ఐటీ కేసులు ప్రస్తుత స్థితిగతులపై రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి గల వారిని ప్రతిరోజు తనిఖీ చేయాలని, అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని, కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారిచే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, అలాగే బ్లూ కోర్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, రామాయంపేట సిఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు రామాయంపేట సర్కిల్లో నిజాంపేట పోలీస్ స్టేషన్, రామాయంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మేము వచ్చిన రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ రకమైన కేసులు అవుతున్నాయి, ఆ కేసులు వాటి పరిశోధన ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంత మటుకు వచ్చింది, దేంట్లో ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా ఏం పని చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు లేదా, రికార్డ్స్ కూడా తనిఖీ చేసి తొందరగా కేసులు పరిష్కరించే దాంట్లో భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా అందరితోటి. తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎట్టుంది, బ్లూ కోడ్స్ ఎటు తిరుగుతున్నాయి, ప్రజలు ఏదైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తే ఏ విధంగా స్పందించాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి. మా వాళ్ళకు కూడా చెప్తాను నేను పోలీస్ స్టేషన్ కూడా ఈ బయట నుంచి ఎవరైతే పని చేయడానికి వచ్చారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా చెక్ చేసి ఒకళ్ళు దొరికితే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాను. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్కి ఎలాంటి అవగాహన కనిపిస్తుంది సార్ ఈ డ్రగ్స్ విషయం? ఇప్పుడు చాలామంది మేము మన గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్ పెట్టిన తర్వాత మాకు కొన్ని క్లియర్గా ప్రతి ఏరియాలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలేజెస్లో ఒకప్పుడు హైదరాబాద్ కాలేజీలో అక్కడక్కడ గంజాయి తాగుతారని అనుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు చిన్నగా వేరే కాలేజీలు కూడా వ్యాపించుతుందని రూమర్స్ ఉన్నాయి. వాటికి కూడా మేము పోయి మా టీమ్స్ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చాలామందికి ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా వాళ్ళ మీద నిఘా ఉండాలి. వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు ఏదైనా అనుమానం వచ్చినా కూడా చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొరుగు ఎక్కడ పోద్దు బయటకు అని చెప్పరు. కానీ చెప్పితే మేము వాళ్ళ మీద కేసు పెట్టాము, వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాం. ఎవరైనా ఇప్పుడు గంజాయికి ఎడిక్ట్ అయింది అనుకోండి, ఆయన కౌన్సిలింగ్ ఇస్తాము. అవసరం ఉంటే ఇక్కడ మనకి అడిక్షన్ సెంటర్ ఉన్నది, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేది నర్సాపూర్ ఉంది, అక్కడ మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కానీ ఇవన్నీ వాళ్ళు లాస్ట్ స్టేజ్ దాకా కూడా మళ్ళీ వాళ్ళకి తెలిస్తే పొరుగు పోద్దని చెప్పరు ఎవరు కూడా. కానీ మీకు ఏది తెలిసినా కూడా పోలీసుకు చెప్పాలని మీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము ముందుకు పోలేస్తాం. ఓన్లీ పోలీసు మామే అన్ని చేయాలంటే అన్ని పనులు కావు. ప్రజలు కానీ ప్రెస్ కానీ అందరూ దీన్ని నిర్మూలించే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం.